హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే అరకిలో పుట్నాల పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది పౌడర్ చేయటానికి. ఇదేమో పావు కిలోనేమో జీడిపప్పు. ఇది కూడా ఫ్రెండ్స్ ఇది 250 గ్రాములు. ఇలాంటి పావు కేజీ ఏమో కొబ్బరి తురుము అనమాట, బయటే కొనేసాము. ఇది కేజీ. ఇదేమో షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే కేజీ మైదా అనమాట ఫ్రెండ్స్. ఇదేమో నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే కజ్జికాయలకి ఈసారి ఏంటంటే మారుస్తున్నాం అనమాట. పోయిన సంవత్సరం ఏంటంటే బొంబాయి రవ్వ పెట్టా, ఈసారి ఏంటంటే పుట్నాల పప్పుతో చేస్తున్నాం. ఈ కజ్జికాయలు చాలా వెరైటీస్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది క్రిస్మస్ స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అవి వేరేగా తర్వాత నిదానంగా పెడతాం, మిగతా ఐటమ్స్ 2 రకాలు ఫ్రెండ్స్. నేను ఇలాచి ఒక 10 తీసుకున్నా, దీంట్లో మర్చిపోయి చెప్పటం ఫ్రెండ్స్. ఇది మిక్సీ పడుతున్నా అన్నమాట, చూడండి. సగం వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా సగం పెట్టాల్సింది. మిక్సీ పట్టేసాను అన్నమాట, చూడండి. ఇది ఇలా మెత్తగా రావాలన్నమాట, చూడండి. మొత్తం వస్తా వేసాం కదా ఫ్రెండ్స్. ఇది కూడా మిక్సీ తీస్తాను, పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. షుగర్ కూడా ఫ్రెండ్స్. షుగర్ది కట్ చేస్తున్నా, అమ్మ కట్ చేయమ్మా. షుగరు కేజీ ప్యాకెట్ అన్నమాట ఫ్రెండ్స్. అది కూడా మిక్సీ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేను బెల్లం కొంతమంది అయితే బెల్లం కూడా వేస్తారు, నేనైతే షుగరే వేస్తున్నాను అనమాట. ఇది కూడా మిక్సీకి పెట్టేసి దాంట్లో కలిపేయాలన్నమాట. అరకిలో పైన పోసాను అనమాట ఫ్రెండ్స్ నేను షుగర్ ఇందులో ఫ్రెండ్స్. అదేమో ఇలాచి వేస్తున్నాను అనమాట. ఇది కూడా మిక్సీ పడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది కూడా షుగర్ కూడా మిక్సీ పట్టేసా. అది స్వీట్ చూసి కలుపుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందులోనే ఇలాచి కూడా వేస్తాను కదా. అది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్లో ఏ టైప్ పనిపోతుంది పెట్టి లైట్ ఎందుకంటే పెట్టింది లైట్ నేను అక్కడ పెట్టా. ఇది గవర్లోకి పావు కిలో ఉంటుంది అనమాట. షుగర్ పట్టేసాను అనమాట. దీంట్లో ఇలాచి కూడా వేసేసి టైం పట్టుకో తీసాను, మళ్ళీ మళ్ళీ పట్టుకో ఫ్రెండ్స్. ఇది షుగరు పడుతున్నాం అనమాట, మిక్సీ పడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది దేనికంటే ఇది గవ్వలకనమాట. ఇది ఒక టైప్ గవ్వల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. పాకం పట్టేవి ఉన్నాయి, పాకం పట్టనివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లా ఇదేంటంటే షుగర్ కలిపేసుకుని చేసే గవ్వలు అనమాట. ఇది మిక్సీ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాచి కూడా వేసి మొత్తం పెడుతున్నాను. 4 ఇలాచి వేసాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కూడా పట్టేస్తాను కదా, ఇది కూడా కలిపేస్తున్నాను అన్నిట్లో. దగ్గర అరకిలోకి పట్టాను అనమాట. షుగరును ఇలాచి కలిపి పౌడర్ మిక్సీ పట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే గవ్వల్లోకి ఇంకా వేరే వాటిలోకి కూడా పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో చేశాను అనమాట, మూత పెట్టేసాను. ఇప్పుడు అన్నీ కూడా కొబ్బరి కూడా నెయ్యిలో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఈ వేసి ఇది కలర్ వచ్చేసినాయి అన్నమాట ఫ్రెండ్స్. నెయ్యిలో వేపాము కదా, ఇది తీస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కేజీ పిండి మైదా పిండి ఈ విధంగా కలుపుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ తీస్తున్న వీడియో రాలేదు, జంప్ అయిపోయినట్టుంది.
ఇదేమో లోపల పెట్టేదన్నమాట ఫ్రెండ్స్. ఇది పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, షుగరు, ఇలాచి మిక్సీ చేసి పౌడర్ పెట్టేసి నేతిలో ఫ్రై చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవేమో ఫ్రై అయిన జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఇందుట్లో ఏంటంటే నూనె వాటరే కలిపామన్నమాట ఫ్రెండ్స్. ఈసారి నెయ్యి కలుపుకోకుండా ఇది చెక్కకి ఇట్లా నూనె రాసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి చపాతీ ఫ్రెండ్స్. ఇది ఇలా చేశారన్నమాట చపాతీ. చూడండి ఇప్పుడు ఇది తీసేసి అమ్మ దగ్గర పెట్టు. అందుట్లో తీసే నేను చేసుకుంటా. పెట్టుకుంటాను. ఇది ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా నొక్కోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా నొక్కేసా కదా ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇలా ఇది ఈ విధంగా సాగు కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా రొట్టెలా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టుకొని ఒకటైనా రెండైనా ఒకటిసారు నువ్వు చేయాల్సిన పని ఇది. ఇప్పుడు నేను చేస్తాను కదా అట్లాగో. ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇది ఇలా సాగు కొట్టుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్. ఇది అమ్మకు ఒక 5 చేశారు, మిగతా అన్నీ నేను చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇక రొట్టె చేసేటప్పుడు మాత్రం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే ఇది ఇలా వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకున్నప్పుడు దీంట్లో చేతిని వేసుకుంటున్నాను. తిప్పబడి చేసి ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా అయినాయి అన్నమాట. ఇది కేజీకి 70 అవుతాయి అన్నమాట. బాగా మీడియం సైజ్ అయితే. మామూలుగా ఇంకా పెద్ద సైజ్ అయితే తక్కువే పడతాయి ఫ్రెండ్స్. ఇది చూడండి కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఈ కజ్జికాయలు అన్నమాట. ఇవి కేజీకి ఏమో 70 కాయలు అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. మీడియం సైజు కాయలు అయితే. అదే పెద్ద కాయలు అంటే ఇంకా తక్కువ పడుతుంది. అదే పెద్ద సైజు అయితే ఫ్రెండ్స్ 50 పడతాయి. ఇది మీడియం సైజు కాబట్టి 70 కాయలు అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ కేజీకి. అరకిలోకి అయితే 30-31 అలా పడతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ కజ్జికాయలు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను అంటే ఆయిల్ ఉంది కదా కజ్జికాయలు ఫ్రై చేయడానికి అందులోనే పోసేస్తున్నాం. పొయ్యి వెలిగించేసి ఆన్ చేస్తాను అన్నమాట. ఇది వేడిగా అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి మొత్తం ఇలా 3 స్టెప్స్గా వేసామన్నమాట ఫ్రెండ్స్. మేము ఇట్లా అన్నమాట.
ఇది ఇది ఒక మోడల్గా ఉంటుంది. లాస్ట్లో ఇది మిగిలితే ఇలా చేశాను అనమాట ఫ్రెండ్స్. అది ఇంకా లోపల పెట్టుకునేదంటూ ఉండిపోయింది అనమాట ఫ్రెండ్స్. అది ఇంకా అది మిగిలిపోయింది. మనం కజ్జికాయలతో రకాలు చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. లోపల పెట్టేది కూడా వేరుగా పెట్టుకుని, ఇది వేరు. పోయిన సంవత్సరం చేసింది లోపల పెట్టింది వేరు అనమాట ఐటమ్, ఇది వేరే ఐటమ్ అనమాట. పైన ఆకారం మాత్రం ఒకటే కానీ లోపల పెట్టే మెటీరియల్ వేరే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ అది కాగిందా కదని వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది శాంపుల్ వేస్తున్నాను. తొందరగా అయిపోతాయి. ఇది ఫస్ట్ వాయి కాబట్టి ఫ్రెండ్స్, ఇది లేట్గా ఏ ఐటమ్ అయినా సరే ఫస్ట్ది అయితే లేట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇలా తిప్పుకుంటూ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇలా తిప్పుకుంటూ ఉందన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి అండి, ఇలా తిప్పుకోవాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం అంతా కూడా ఏగిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, లోపల బయట వేసాను. ఇలా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అయిపోవచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ వాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సెకండ్ వాయి అన్నమాట. ఏం ఫస్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది